హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ నిత్య వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. పలావ్ దినుసులు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆ పలావ్ దినుసులనే వేసేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగం అన్నీ వేసేసుకున్నాం. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ అవన్నీ అట్లా ఒక బాక్స్లో అన్నీ పెట్టేసుకున్నామంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. యాలకులు కూడా 2-3 వేసుకుందాము ఫ్లేవర్ కోసం. అలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 3, పచ్చిమిర్చి 3-4 వేసుకున్నాము. అని కర్రీకి కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకేసారి. చికెన్ కర్రీకి ఆ 2 కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడే ఫ్రెష్గా అయితే చాలా టేస్ట్ వస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వేస్ట్ అయితే అంతగా టేస్ట్ రాదు. మీకు కుదిరితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. అన్నిటిని కలుపుకున్నాం ఒకసారి. పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకున్నాం. కొంచెం పుదీనా కొంచెం వేసుకుందాము. ధనియాల పౌడర్ 2 స్పూన్స్. కొంచెం టేస్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. కొబ్బరి పాల కోసం ముందుగానే కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని వాటిలోంచి పాలు సపరేట్ చేయాలన్నమాట. ఇలా జల్లెడ పట్టేసుకొని ఆ మిల్క్ ఇలా సపరేట్ చేసుకున్నాం. నేనైతే రైస్ 6.5 వేసాను, అందుకనే 8.5 గ్లాసెస్ మిల్క్ వచ్చాయి. అప్పటికప్పుడు ఫ్రెష్ అయితేనే చాలా బాగుంటుంది. కొంతమంది ఎలా చేస్తారంటే మిల్క్ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత యూజ్ చేసుకుంటారు. అలా కాకుండా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈలోపు చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. భోజనం ప్రియులు ఉంటారు కదా, ఆగలేరని చెప్పేసి 2 ఒకేసారి అవ్వాలని చెప్పేసి చికెన్ కర్రీ ముందు పెట్టేసుకున్నాను కడిగి. తర్వాత ఆ ఎసురు కాగింది, రైస్ వేసినాను అనమాట. కడిగి శుభ్రంగా పెట్టుకొని పక్కన పెట్టుకుని ఆ రైస్ వేసుకోవాలి. ఈలోపు మా శ్రేష్ఠగా చూడండి బయట ఉయ్యాలవుతుంది రానిలాగా. నెక్స్ట్ చికెన్ కర్రీ కళాయిలో పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇందాక చెప్పాను కదా ఒక హాఫ్ మనం రైస్ వేసాము, ఇంకో హాఫ్ కర్రీగా ఉంచుకున్నాం. హాఫ్ వేసేస్తున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కలుపుకున్నాం ఒకసారి. చికెన్ కర్రీ ఒకళ్ళు ఒకలాగా చేస్తారు. ఎవరి టేస్ట్ వాళ్ళది. నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ నేను అల్లం పేస్ట్ అయినా తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను. నేను సాల్ట్ చికెన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఒకసారి కలుపుకొని అవంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాము. ఈలోపు పెరుగు చట్నీ కోసం ఆ పుదీనా, దానిమ్మకాయలు వేస్తే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఆ పెరుగు చట్నీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇది మా హస్బెండ్ చేశారులేండి. ఇది మా శ్రేష్ఠ గారు ఒక నిద్ర పడుకొని లేచింది, ఏడుస్తుందని చెప్పి వాళ్ళ డాడీ ఆడిస్తున్నారు. చెప్పాను కదా అల్లం పేస్ట్ ముందు వేయని, నేను తర్వాత వేస్తానని. అది తర్వాత వేసాను అనమాట. ఒకసారి కలుపుకొని ముందు కొంతమంది తాలింపులో కూడా వేస్తారు టమాటాలు, నేను మిడ్లో వేస్తాను అనమాట. ఒకసారి మూత పెట్టేసుకున్నాను. రేపు మా శ్రేష్టమ్మ నిత్యమ్మ చూడండి
ఆడుకుంటున్నారు. కారం కూడా వేసుకున్నాము, 2 స్పూన్స్. కొంచెం ధనియాలు ముందు వేస్తారు, వెనక వేస్తారు. నేనైతే ఇలా వేస్తాను టేస్ట్ కోసం. కొంచెం కలుపుకుందాం ఒకసారి ఇదంతా, లేదంటే అడుగంటేస్తుంది. కొంచెం ఉడుకుతున్న తర్వాత ఆ వాటర్ పైకి వస్తుంది కదా, ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు గసగసాల పౌడర్ కొంచెం, కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. నాకైతే ఇష్టం, అలా వేస్తున్నాను. కలుపుకొని తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర. రెడీ అయిపోయింది చికెన్, కొబ్బరి అన్నం, పెరుగు చట్నీ. ఇంకా తినేయటమే. అది ఆల్మోస్ట్ మేమైతే ఎంజాయ్ చేసుకుంటే తినేసాం. భలే టేస్ట్ అదిరిపోయిందండి, వేరే లెవెల్ అనమాట. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.